హాయ్ అండి, ఈరోజు మేక కాళ్ళ సూప్ చేసుకుందాము. పాయ బాగుంటుంది, చూడండి, టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు, పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లలు కూడా తినొచ్చు. ఫస్ట్ కుక్కర్ పెట్టుకోండి. 4 కాళ్ళు తీసుకున్నాను నేనైతే. మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. పోసుకోండి అది కుక్కర్ పెట్టుకొని, తర్వాత కొంచెం 2 బిర్యానీ ఆకులు వేసుకోండి, ఆనియన్స్ వేసుకోండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి, కొంచెం పసుపు వేసుకొని కలపండి. బాగా కలిపినాక అవి మంచిగా ఫ్రై అయినాక కాళ్ళు తీసుకొని అల్ల వేసేయండి. కుక్కర్లో కాళ్ళు వేసినాక మంచిగా అవి కూడా ఫ్రై చేయండి. చేసినాక ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసినాక బాగా కలిపి తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ పట్టుకొని ఒక 5-6 అల్లం పేస్ట్ పట్టి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టండి. బాగా ఉడకాలి కాళ్ళు. ఐదు నుంచి 6 విజిల్ దాకా మంచిగా మెత్త ఉడికేటట్టు విజిల్ పెట్టుకోండి. తర్వాత ఒక 5-6 కాజు తీసుకోండి. మిక్సీ కట్టర్లో మంచి పేస్ట్ పట్టి ఉడికినాక కాజు పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కాళ్ళ సూప్లో పోయండి. పోసినాక మంచిగా మళ్ళీ కొంచెం సేపు ఒక 15 నిమిషాలు మంచిగా కుక్కర్ మూత పెట్టకుండానే మంచిగా ఉడికించండి. ఉడికినాక కొంచెము కార్న్ఫ్లవర్, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని కొంచెం ఇట్లుంటే మీ ఇష్టం, ఇట్లా సూప్ తాగాలనుకుంటే ఇట్లా సూప్ తాగండి. లేకుంటే కొంచెం కార్న్ఫ్లవర్, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని వాటర్ పోసి అలా మిక్స్ చేసి పోయండి. కాళ్ళ సూప్లో పోస్తే కొంచెం చిక్కగా ఇష్టం ఉన్నలు మంచిగా చిక్కగా తాగొచ్చు. లేకుంటే ఉట్టిగా కార్న్ఫ్లవర్ వద్దంటే మీ ఇష్టం, అవాయిడ్ చేసుకోవచ్చు, అది తీసేయచ్చు. అది మొత్తం అయిపోయాక కొంచెం గరం మసాలా వేసుకోండి. పౌడర్ పోసినాక తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం బాగా అంటే మంచిగా ఉడకాలి. మంచిగా సూప్ మొత్తం మంచిగా తయారైనాక ఒక బౌల్లో తీసుకొని వేడిగా కాళ్ళ సూప్ పాయ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మీరు చేసుకోండి. నాకు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.